నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అది ఏమిటంటే ఇండియన్ నేవీ సబ్మరీన్ మ్యూజియం. ఇదొక సాధారణ మ్యూజియం కాదు, ఇది నిజంగా సముద్రంలో పనిచేసిన ఒక సబ్మరీన్. ఇండియన్ నేవీలో సంవత్సరాల పాటు దేశాన్ని రక్షించిన ఈ సబ్మరీన్ ఇప్పుడు మనం చూడటానికి మ్యూజియంగా మార్చారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది సబ్మరీన్ ఎలా పనిచేస్తుంది, అందులో సెయిలర్స్ ఎలా జీవిస్తారు, ఎంత కష్టమైన పరిస్థితుల్లో వారు పనిచేస్తారు. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ సబ్మరీన్ మ్యూజియం విశాఖపట్నంలో ఉంది. విజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక చాలా అందమైన సిటీ. ఇది బీచ్లు, హిల్స్, టూరిస్ట్ ప్లేసెస్ కోసం చాలా ఫేమస్. ఈ మ్యూజియం ఆర్కే బీచ్ దగ్గరే ఉంటుంది. అంటే బీచ్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఇక్కడికి రావచ్చు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వచ్చేందుకు ఇది చాలా మంచి ప్లేస్. ఈ సబ్మరైన్ పేరు ఇండియన్ నేవీలో చాలా సంవత్సరాలు పనిచేసింది. దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఇది సర్వీస్ చేసింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఈ సబ్మరైన్ పాల్గొంది. సముద్రంలో ఉండి శత్రువులపై నిఘా పెట్టడం, దాడులు చేయడం ఇలాంటి చాలా ముఖ్యమైన పనులు చేసింది. ఇంత గొప్ప సర్వీస్ చేసిన తరువాత దీన్ని రిటైర్ చేసి పబ్లిక్కి చూపించడానికి మ్యూజియంగా మార్చారు. ఇప్పుడు మనం సబ్మెరైన్లోకి ఎంటర్ అవుతున్నాం. ముందుగా గమనించేదేమిటంటే ఎంట్రీ చాలా చిన్నగా ఉంటుంది. ఎత్తుగా ఉన్నవాళ్లకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సబ్మెరైన్లో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఇంచ్ని చాలా కేర్ఫుల్గా ఉపయోగిస్తారు. ఇక్కడ్నించి మనకర్థమవుతుంది సెయిలర్స్ ఎంత కష్టపడి పనిచేసేవారో. ఇది సెయిలర్స్ స్లీపింగ్ ఏరియా. చూడండి, బెడ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. ఒక చిన్న స్పేస్లోనే చాలామంది పడుకోవాల్సొచ్చేది. కొన్ని సందర్భాల్లో ఒకే బెడ్ని షేర్ చేసుకునేవారు. ప్రైవసీ అనే విషయం ఇక్కడ ఉండదు. రోజులు, వారాలు సముద్రంలో ఉండటం, కుటుంబం నుంచి దూరంగా ఉండటం ఇది నిజంగా చాలా కష్టం. ఇది కిచెన్ ఏరియా. చిన్న స్పేస్లోనే వంట చేసేవారు. ఫుడ్ స్టోరేజ్ కూడా చాలా లిమిటెడ్. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తినాల్సొచ్చేది. నీటి కింద ఉండటం వల్ల ఫ్రెష్ ఫుడ్ దొరకదు. ఇది కూడా సెయిలర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్. ఇది సబ్మెరైన్లో చాలా ముఖ్యమైన భాగం, కంట్రోల్ రూమ్. ఇక్కడి నుంచి మొత్తం సబ్మెరైన్ని ఆపరేట్ చేస్తారు. ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. బటన్స్, లీవర్స్, గేజులు ప్రతి ఒక్కటి చాలా ముఖ్యమైనది. ఇక్కడ పనిచేసేవాళ్లు చాలా ట్రైనింగ్ తీసుకుంటారు. చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదమవుతుంది. ఇది టార్పిడో సెక్షన్. ఇక్కడి నుంచి శత్రువులపై దాడి చేసేవారు. టార్పిడోలు అంటే నీటి కింద ప్రయాణించే మిసైల్ లాంటివి. ఇవి చాలా పవర్ఫుల్. ఈ ఏరియా చాలా సెన్సిటివ్. సబ్మరైన్లో జీవితం చాలా కష్టమైనది. స్పేస్ తక్కువ, లైట్ తక్కువ, ఫ్రెష్ ఎయిర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అందుకే
ఇక్కడ పనిచేయడానికి చాలా ధైర్యం కావాలి. మన నేవీ సేలర్స్ నిజంగా గ్రేట్. ఇలా మనం ఐఎన్ఎస్ కురుసురా సబ్మరైన్ మ్యూజియం పూర్తి టూర్ చూశాం. మీరు విశాఖపట్నంకి వస్తే ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.